ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది వాటి మన హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాటు విష్ణుగిరి శ్రీనివాసరావు గారు జనసేన నాయకులు, అలాగే మేడా విజయశేఖర రెడ్డి గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నాయకులు, వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఇవాళ నిర్మలమ్మ పద్దుకు సంబంధించినటువంటి ప్రసంగం మరి ఒక 4 గంటల్లో ప్రారంభం కాబోతుంది, 3:30 గంటల్లో ప్రారంభం కాబోతుంది. సో అందరికీ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు సగటు జీవి దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, పన్ను కట్టే వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగుల వరకు వేతన జీవి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతోంది బడ్జెట్ ఓవరాల్గా, అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్? రాజు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. బడ్జెట్ మీరు అన్నట్లుగా కేవలం వేతన జీవులే కాదు, దేశం అంతా కూడా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తుంది. ఎందుకనంటే ఆమె 9వసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు నిర్మలమ్మ గారు. బహుశా భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ 9వసారి ప్రవేశపెట్టడం అనేది. ఆమె అనేక సంవత్సరాలుగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మనం మౌలికంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కేంద్ర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. ఏ రాష్ట్రానికి స్పెసిఫిక్ బడ్జెట్ కాదు. అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు ఉంటాయి. అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తారు. అన్ని రాష్ట్రాల అవసరాలని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, వెనుకబడి రాష్ట్రాలు ఏమిటి, లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏమిటి, లేదా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఏమిటి, చెందిన రాష్ట్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, దేశ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని ఒక బలమైన శక్తిగా 2030 కల్లా 3వ ఆర్థిక శక్తిగా, పెద్ద ఆర్థిక బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని, వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలని, అదేవిధంగా నిర్భర భారత్ వైపు అడుగులు వేయాలని ఈ గత అనేక సంవత్సరాలుగా మన బడ్జెట్ మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనకి సర్ప్రైజింగ్ కూడా ఉంటుంటాయి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందులో గత బడ్జెట్ లో ఈ ఆదాయ పన్ను మినహాయింపు ఎవరు ఊహించలేదు కదా. 12 లక్షల వరకు ఆదాయపు మినహాయింపు ఇచ్చారు. ఎవరు దేశ ప్రజలు కానీ, లేదా ఆదాయ పన్ను కట్టేవాళ్ళు కానీ ఎవరు ఊహించలేదు. కాబట్టి అటువంటి సర్ప్రైజింగ్స్ ఏమైనా ఉంటాయేమో వేచి చూడాల్సి ఉంది. కానీ మౌలికంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కేంద్ర బడ్జెట్ రాబోయే సంవత్సరం అనే దృష్టిలో పెట్టుకొని తయారు చేయప్పుడు కూడా దీర్ఘకాలిక అభివృద్ధి ఏ విధంగా మనం చెయ్యాలా, ఆ దీర్ఘకాలిక అభివృద్ధిలో ఈ సంవత్సరం రోజుల్లో దేశానికి అవసరం వచ్చిన కేటాయింపులు ఏ విధంగా ఉండాలి. అది రక్షణ శాఖ కానివ్వండి, లేదా వ్యవసాయ శాఖ కానివ్వండి, రైల్వే శాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, మౌలిక వస్తువుల కల్పన కానివ్వండి. మీరే చెప్పారు, ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.5కు పెరిగే అవకాశం ఉంది గత సంవత్సరం కంటే. ఈ మౌలిక వస్తువులు కల్పించడం కోసమని మీ ప్రారంభంలోనే చెప్పారు. మీరే చెప్పారు, గత బడ్జెట్ లో మన పోలవరానికి, మిగతా రైల్వే జోన్కి, రోడ్లకి ఏ విధమైన కేటాయింపులు ఇచ్చారో మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమదృష్టి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ప్రతిపక్ష పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఆలోచన ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఏ రాష్ట్రం యొక్క గొంతమ్మ కోరికలను తీర్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అది రాష్ట్ర బడ్జెట్ కాదు కదా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. మనం గొంతమ్మ కోరికల్ని కోరుకుంటూ పోతూ ఉంటాము. ప్రభుత్వం ఒక 12, 13, 20 గత బడ్జెట్ తెలంగాణకి డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈరోజు మనము
ఆంజనేయుడు గారు, గత బడ్జెట్ చూసాం మనం. గత బడ్జెట్లో ఎక్కువగా బీహార్కి కేటాయింపులు చేశారు. నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి ఆయన ఆశీస్సుల కోసమో లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి దృష్టిలో పడడం కోసమో ఆయన ఎక్కువ బలం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఇచ్చారని చెప్తున్నారు. మనకు రేపు 2026 మార్చి మే మధ్యలో ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పాండిచేరికి సంబంధించి, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ 4 రాష్ట్రాల కేటాయింపులు, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటోంది మరి బీజేపీ. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇలాంటి రాష్ట్రాలకి, అంటే ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్, ఇంకొక ఇంజిన్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఎంతో కొంత నిధులు ఎక్కువగా కేటాయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఇది మనం యూనివర్సల్గా చూసుకున్నా కూడా అర్థమయ్యేటువంటి ఒక సాధారణమైనటువంటి పాయింట్. సో ఆ విధంగా చూసుకుంటే మన రాష్ట్రాలకు ఏమైనా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నాయా? ఎందుకంటే ఒక పశ్చిమ బెంగాల్ మినహాయించి మిగతా 3 రాష్ట్రాలు కూడా మనకు దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి ఇలాంటి సందర్భంలో దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా అన్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? రాజు గారు, లేదా మీ అనుమానము నిరాధారమైంది. నేను ఆరోపణ అనడం లేదు. మీరు చెప్పిన వ్యాఖ్యలు నేను ఆరోపణ చేస్తున్నాను అనడం లేదు. బట్ యాజ్ ఎ జెన్యున్ యాంకర్, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా మీరు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీకు అనుమానం ఉండొచ్చు. నేను ఆరోపణ అనడం లేదు, కానీ మీ అనుమానాల్లో ఏమాత్రం నిజం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము ఏవైతే అవసరంలో కేటాయింపులు, అది ఇరిగేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇది మన అమరావతి కానివ్వండి. అమరావతి విషయంలో కూడా మనం చూసాం ఎంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమరావతి, పోలవరం, ఏ విధంగా పోలవరం యొక్క టార్గెట్ 27 పూర్తి చేయాలని. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను సార్ రాజు గారు, నిధుల కొరత వల్ల, కేంద్రం సహకరించినందువల్ల ఫలాని కార్యక్రమం, ఫలాని ప్రాజెక్టు, ఫలాని ప్రయోజిత కార్యక్రమం ఆగిందో ఒకటి చెప్పడం మీరు నాకు చాలు. వెనక ముందుగా నిధులు రావడంలో 10 రోజులు అటు ఇటు కావచ్చు తప్ప, బట్ ఆగిన పరిస్థితి అయితే లేదు కదా. అంటే ఇక్కడ ఒకటి సార్, ఆంజనేయుడు గారు చాలా మంచి పాయింట్ మాట్లాడారు మీరు ఇక్కడ. ఏంటంటే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా ఆగాయా అనేసి చాలా కీలకమైన పాయింట్ ఇది. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలను కేంద్రం ఒక డిజైన్ చేసి వదిలేస్తుంది. వాటిని తెచ్చుకొని రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటుంది. ఏదో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ చేస్తాం. గతంలో కూడా మనం చూసాం, గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 100కు పైచులకు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి లాభం చేకూరాల. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటిని విస్మరించడం వల్ల జరిగినటువంటి సో అది దాని మీద అంటారు. నేను అదే చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో మనం జల్ జీవన్ మిషన్ యొక్క నిధులు ఏమయ్యాయో చూసాము. ఆ రోజు ఎన్ఆర్ఈజీపీ అంటున్నాం, ఆ నిధులు ఏమయ్యాయో చూసాము. పోలవరం విషయం చూసాము, ఏ విధంగా నిధులు మళ్లింపో చూసాము. అన్ని కూడా బటన్ నొక్కడం కోసం నిధులు మళ్లించారు. ఇది నేను చెప్పింది కాదు, కాగ్ రిపోర్ట్ చెప్పింది కదా. కానీ ఆ పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలకు కూటమి ప్రభుత్వం ఈ రోజు జల జీవన్ మిషన్ వేగవంతంగా ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏ విధంగా కేటాయించాలో మనం కూడా చూసాం. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇట్స్ ఏ వర్కింగ్ గవర్నమెంట్, పనిచేసే ప్రభుత్వం. ఇది మంత్రులు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎవ్వరు కూడా ఇళ్లలో కూర్చోడం లేదు, పర్యటనలు చేస్తున్నారు. మా జిల్లా మంత్రులు చూడండి, ఇద్దరిని, ఆనం రామనాయుడు గారు కానీ లేదా మా పొంగూరు నారాయణ గారు కానీ ఎంత కష్టపడుతున్నారు డే అండ్ నైట్. ప్రత్యేకంగా నారాయణ గారు అసలు అమరావతి విషయంలో ఎంత కష్టపడి పనిచేస్తారు. నేను ఆయన అప్పుడప్పుడు కలుస్తుంటాను. ఆయన ఒక మిషన్ అని అనుమానం వస్తుంది. ఆయన ఒక యంత్రమా, ఎక్కడ నాన్ స్టాప్ గా పనిచేస్తుంటారు. మా దేవాదాయ ముఖ్యమంత్రి గారు చూడండి, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం రాష్ట్రంలో నిర్మించడం కోసము, అదే విధంగా దేవాలయాల నిర్మాణ విషయంలో ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈజ్ విజిబుల్ గవర్నమెంట్ వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటుందనే విషయంలో మనం ఎవ్వరం కూడా అనుమానించవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో మనం ప్రతి బడ్జెట్ వచ్చినప్పుడు